రష్మిక మందన్న ప్రస్తుతం టౌన్ ఆఫ్ ది టాక్గా మారిపోయింది. దానికి కారణం ఆమె అద్భుతమైన ప్రదర్శన. పుష్ప 2 ది రూల్లో ఆమె నటన ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంది. ఇటీవల రష్మిక హైదరాబాదులోని ఒక థియేటర్లో పుష్ప 2 చూసింది. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రష్మిక ఈ సినిమా చూడడానికి ఎవరితో వచ్చింది అనేది. రష్మికతో పాటు థియేటర్లో విజయ్ దేవరకొండ తల్లి మరియు ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. ఇది చూసిన వెంటనే ఫ్యాన్స్ మధ్య చర్చలు మళ్లీ మొదలు అయ్యాయి. ఎందుకంటే రష్మిక మరియు విజయ్ దేవరకొండ మధ్య ఉన్న సంబంధంపై చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇద్దరూ తమ సంబంధం గురించి అధికారికంగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ వారి సోషల్ మీడియా పోస్టులు, వారి ఔటింగ్స్ మాత్రం వారి రిలేషన్ చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒక ఫోటోలో వారు లంచ్ డేట్కు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆ ఫోటోలో విజయ్ భోజనం చేస్తున్నప్పుడు రష్మిక వెనుక నుండి కనిపించడంతో ఫ్యాన్స్ ఇది లంచ్ డేట్ అని అనుకున్నారు. మరోవైపు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ తాను సింగిల్ కాదని అంగీకరించాడు. అంతేకాదు ఒక హీరోయిన్తో డేట్ చేశానని కూడా చెప్పాడు. తన ప్రేమ జీవితం గురించి విజయ్ మాట్లాడుతూ, ప్రేమించడం ఏమిటో నాకు తెలుసు, ప్రేమలో ఉండడం ఏమిటో కూడా నాకు తెలుసు. కానీ నేను స్వార్థరహిత ప్రేమను నమ్మను, ఎందుకంటే నా ప్రేమ ఎల్లప్పుడూ ఏదో ఒక అంచనాతో ఉంటుంది అని పేర్కొన్నారు. అదే సమయంలో రష్మికను నటుడిని పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు ఆమె చిరునవ్వుతో అందరికీ ఈ విషయం గురించి తెలుసు అని బదులిచ్చింది. వృత్తిపరంగా రష్మిక వద్ద చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. పుష్ప 2 తరువాత ఆమె ఛావా, గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో మరియు సికందర్ వంటి చిత్రాల్లో కనిపించనున్నారు.